హ్యాపీనెస్ మీ కంట్రోల్లో ఉందా, లేక వేరే ఒక మనిషి చేతిలో ఉందా? చాలామంది అనుకుంటారు ఒక అమ్మాయి తోడుంటేనో లేదా ఒక అబ్బాయి తోడుంటేనో లైఫ్ సెటిల్ అయిపోద్ది, ఇక ఆనందమే అని. కానీ నిజం ఏంటంటే అసలు నరకం అక్కడే మొదలైద్ది. ఎప్పుడైతే నువ్వు ఒక స్త్రీ వల్ల కానీ పురుషుడి వల్ల కానీ హ్యాపీగా ఫీల్ అవుతావో అప్పుడే నువ్వు వాళ్ళకి అటాచ్ అయిపోతావు. అది ప్రేమ అనుకుంటే పొరపాటే. ఇది ఒక ఒప్పందం. నువ్వు నన్ను సంతోషపెట్టు, నేను నిన్ను సంతోష పెడతా, కానీ ఒక బిజినెస్. కానీ ఎప్పుడైతే నీ సంతోషం వాళ్ళ మీద డిపెండ్ అవుతుందో నీకు నువ్వే తెలియకుండానే ప్రెజర్ని క్రియేట్ చేసుకుంటున్నావు. ఎందుకు ప్రెజర్ అంటున్నాను తెలుసా? ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను హ్యాపీగా ఉండలేను, కానీ భయం నీలో మొదలవుతుంది. ఆ భయం వల్ల వాళ్ళని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తావు. ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, నాతో ఎందుకు ఉండట్లేదు, అవతల వ్యక్తికి ఆ ప్రేమలో అనిపించదు, కురిసార్లా అనిపిస్తుంది. ఏ సంతోషం కోసమైతే నువ్వు ఆ బంధంలోకి వెళ్ళావో అదే సంతోషం కొన్నాళ్ళకి మెజరీలో మారిపోద్ది. నువ్వు వాళ్ళని బంధిస్తావు, వాళ్ళు నేను బంధిస్తారు. ఇద్దరికి స్వేచ్ఛ ఉండదు, ఇద్దరికి ఆనందం ఉండదు. మిగిలేది కేవలం ఊపిరాడిన ఒంటరితనం. కాబట్టి గుర్తుపెట్టుకో, నీ సంతోషం నీ లోపల నుండి రావాలి. పక్కన మనిషి ఉంటే ఆనందం, లేకపోతే దుఃఖం. అంటే నువ్వు బెచ్చగాడి, ప్రేమకుడి కాదు. ఒంటరిగా ఉన్నప్పుడు ఎవడైతే వాడితో వాడు ఆనందంగా ఉండగలడో వాడే ఇంకొకరితో నిజమైన ప్రేమను పంచగలడు, బానిసత్వాన్ని కాదు.